అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనకు గత 30 సంవత్సరాలుగా ధ్యాన సాధనతో పాటు ఎంతో ప్రచారంతో వారు అందించిన పాంప్లెంట్స్ లిటరేచర్ ద్వారా ఎంతోమంది ధ్యానంలోకి రావడం జరిగింది. పత్రిజీతో స్టార్టింగ్ నుంచి 90s నుండి ప్రయాణం చేస్తున్న సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా వారి లైఫ్ జర్నీని ఈరోజు మనం స్పెషల్ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మనం సంవత్సరానికి ఒకసారి తిరుపతికి తిరుమలకు వెళ్ళి వస్తూ ఉంటాం. కానీ ఈ పిరమిడ్ మాస్టర్ అక్కడే జన్మించారు. మరి అక్కడ ఆల్రెడీ జన్మించిన వ్యక్తి మరి ధ్యానంలోకి ఎందుకు వచ్చారు? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎన్నో బాధ్యతలు తీసుకొని ఎంతో ప్రచారం చేస్తూ ప్రస్తుతం తిరుపతిలో జరగబోవు ధ్యాన మహాయజ్ఞానికి వైస్ చైర్మన్గా వారి సంపూర్ణ బాధ్యతలను తీసుకుంటున్న సంగీత బాబు గారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, వారి యొక్క లైఫ్ జర్నీని మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సంగీత బాబు గారు. నమస్తే సార్. సార్, మీ చిన్ననాటి నేపథ్యం గురించి చెప్పండి సార్. మొట్టమొదట నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, మా తల్లిగారి పేరు అడపాల సుబ్బలక్ష్మమ్మ, మా తండ్రి గారి పేరు అడపాల రంగనాథం, మా తాతగారి పేరు అడపాల రాఘవల నాయుడు. మాది సొంత ఊరు తిరుపతి జిల్లా, అప్పుడున్నటువంటి చిత్తూరు జిల్లా, ఇప్పుడున్నటువంటి తిరుపతి జిల్లా రేణుగుంట. మా తాతగారు అప్పట్లో సమితి ప్రెసిడెంట్గా ఉండేవారు. కొన్ని హోటల్స్ ఉండేటివి నా చిన్నతనంలో. మా అమ్మగారు ఊరు వచ్చి కడప జిల్లా రైల్వే కోడూరు. మా నాన్నగారిది రేణుగుంట. అలా వాళ్ళకి వివాహం జరగడము, వివాహంలో మొదటి సంతానంగా నేను రావడము, రెండోది మా తమ్ముడు, రెండో సంతానం వాళ్ళిద్దరికి, రంగనాథం గారికి సుబ్బలక్ష్మి గారికి, మా అమ్మ మా నాయన ద్వారా మేము ఇద్దరు సంతానం. ఇద్దరు అబ్బాయిలే, నేను మా తమ్ముడు. అలా రేణుగుంటలో చదువుకుంటున్నాము. చదువుకొని ఆ తర్వాత తిరుపతికి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అప్పుడు మా నాన్నగారు సారా కాంట్రాక్టరు, కూప్ కాంట్రాక్టర్. కాంట్రాక్ట్ అంటే ఏంటంటే అడవిలో ఉన్నటువంటి సంపద, అంటే రేగి పండ్లు, అలాగే నేరేడు పండ్లు, ఈ పనస తొలలు, బిగ్గి పండ్లు, ఇవన్నీ ఎవరంటే గవర్నమెంట్ ద్వారా మనం ఏలం పాడుకొని దాన్ని గవర్నమెంట్ ద్వారా మనం బయట సప్లై చేసేవాళ్ళం, అమ్మేవాళ్ళం. అప్పట్లోనే సారా కాంట్రాక్ట్ ఒకటి ఉండేది. ఉండేటప్పుడు అలా అక్కడ కడప జిల్లా రైల్వే కోడూరు పరిసర ప్రాంతంలో కుక్కలదొడ్డి అనే ప్రాంతంలో వాళ్ళు వ్యాపారం చేసేవాడు మా తండ్రి గారు. అలా మా చదువులు వచ్చేసి రేణుగుంటలో జరిగేది. కానీ ఇంకా ఉన్నత చదువు ఇంకొంచెం చేయాలనేసని మా తండ్రి గారు ఏం చేశారంటే తిరుపతికి రావడం జరిగింది. 1971లో తిరుపతికి రావడం జరిగింది. తిరుపతిలో వచ్చి ఒక హోటల్ పెట్టడం, ఆ హోటల్ ద్వారా మేము ఇంకా కొన్ని వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ వచ్చింది మా చిన్నతనం. ఓకే. అలా మీ చదువుతున్న రోజుల్లో మరి ఈ ఆధ్యాత్మికత అనే బీజాలు ఇంట్లో ఏమైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేవారా? పూజలు, పునస్కారాలు అలా? చేసే ముందు ఇంకొన్ని మీతో షేర్ చేసుకుంటాను. తల్లి తండ్రి గారి ద్వారా వచ్చినటువంటి దాంట్లో భాగంగా యాక్చువల్గా నా పేరు వచ్చేసి హరినాథ్ బాబు. మా తమ్ముడి పేరు వచ్చి రఘునాథ్ బాబు. నాకు సంగీత బాబు అనేసి ఎలా వచ్చిందో మీకు తెలపాలనుకుంటున్నాను. మా తండ్రి గారు హోటల్ పెట్టేటప్పుడు ముత్యాల ముగ్గు సినిమా హీరోయిన్ ఒక ఆమె ఉంది, సంగీత అనేసి. ఆ సంగీత అనే ఆమెని మేము తిరుపతిలో ఒక హోటల్ పెట్టేటప్పుడు ఆమెను తీసుకొని వచ్చి రిబ్బన్ కటింగ్ చేయించడం జరిగింది. ఓపెనింగ్ సెరమనీకి ఆమెను తీసుకురావడం జరిగింది. అప్పుడు దానికి సంగీత హోటల్ని పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఏం జరిగిందిరా అంటే సినీ ఫీల్డ్ ఆమె కనపడకుండా పోయింది, మా హోటల్ కూడా కనపడకుండా పోయింది. తాత్కాలికంగా వ్యాపారం అభివృద్ధి చెందక ఆ ప్రదేశం రైట్ ప్రదేశం కాదు కాబట్టి అభివృద్ధి లేకుండా పోయింది. ఆ తర్వాత మా తండ్రి గారు ఏం చేశారంటే అక్కడ నుంచి 1 కిలోమీటర్ల దూరంలో లీలామాల్ సర్కిల్లో మళ్ళీ యథాప్రకారం ఒక హోటలు, కూల్ డ్రింక్ షాపు, ఫ్యాన్సీ షాపు పెట్టడం జరిగింది. పెట్టడం జరిగినప్పుడు అది 1982లో పెట్టడం జరిగింది అక్కడ. అప్పుడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతి నుంచి ఒక బైపాస్ రోడ్డు తీయాలనేసని ఆర్టీసీ బస్టాండ్ నుంచి కపిల తీర్థము, అలిపిరికి ఒక బైపాస్ రోడ్డు తీస్తూ వచ్చినారు. ఈ బైపాస్ రోడ్డు తీసేటప్పుడు మా షాపులో కొంచెం అభివృద్ధి చెందుతూ ఉన్నది. అప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది చాలా తక్కువ.
ఆ ప్రదేశంలో రామారావు గారు ఒక మంగళం క్వార్టర్స్ అని, అలాగే ఒక శివజ్యోతి నగర్ అనేసి అని అప్పుడున్నటువంటి వాళ్ళు ఆ ప్రదేశాల ఎమ్మెల్యే వాళ్ళంతా కలిసి ఒక క్వార్టర్స్లు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ఆ ఉత్తరాలు ఆ ప్రదేశానికి అందిలేకపోయినప్పుడు ఏం జరిగిందంటే మా హోటల్లో పెట్టేవాళ్ళు, మా షాపులో పెట్టేవాళ్ళు. పెట్టేటప్పుడు మా తండ్రి గారు ఉన్నప్పుడు సంగీత హోటల్లో ఉంటారన్నారు. మా తండ్రి గారు కొంచెం పడుకునేదానికి షాప్ పోయినప్పుడు అక్కడ సంగీత హోటల్లో బాబు అని ఉంటాడు, ఆ అబ్బాయిని అడగండి అని చెప్తా వచ్చినారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఏం చేసినారంటే సంగీత హోటల్లో సంగీత బాబు ఉంటాడు, ఆడ ఉత్తరాలు అడగండి ఇస్తానన్నారు. అలా ఒక 10 రోజులు 20 రోజులు 30 రోజులు జరిగినాక ఆడ సంగీత ఉంటుంది, సంగీత బాబు అని ఉంటాడు, ఆయన దగ్గర పోయి ఉత్తరాలు తీసుకొని అని అక్కడ హోటళ్ళు తీసేసినారు, ఇక్కడ హర్నాథ్ బాబు తీసేసినారు. మధ్యలో ఆ సంగీతాన్ని బాబుని పెట్టి సంగీత బాబు అని నన్ను పిలవడం జరిగింది. అట్లా సంగీత బాబు అని అయిపోయింది. ఆ విధంగా సంగీత బాబుగా మీరు పాపులర్ అయ్యారు. రఘునాథ్ బాబు కాస్త సంగీత బాబు అయ్యారు. హరినాథ్ బాబు. రఘునాథ్ బాబు మీ తమ్ముడు గారు. వండర్ఫుల్ సార్. అలా మీ నేమ్ కూడా పాపులర్ అయింది. సో ధ్యానంలోకి వచ్చినప్పటి నుండి అదే పేరు ఉంది. సరే, ఇప్పుడు మరి మీ తమ్ముడు మీరు ఏమి వృత్తి వ్యాపారాల్లో ఉండేవారు? మా తమ్ముడు నేను షాప్ చూసుకునేవాళ్ళు. మా తండ్రి గారు 1994లో చనిపోయినాక మాకు అది 4 షాపులు. అవి ఈ 4 షాపుల్లో 2 షాపులు బాడికి ఇచ్చి 2 షాపులు మా తమ్ముడు నేను చూసుకునేవాళ్ళం. అలా షాపులో మార్నింగ్ ఈవినింగ్ అని లేకుండా కోకోనట్ వాటర్ అని, ఫ్యాన్సీ షాప్ అని, కూల్ డ్రింక్ షాప్ అని అలా వ్యాపారాన్ని అభివృద్ధి నేను మా తమ్ముడు కలిసే చేసుకుంటూ పోతాను. ఇన్స్టిల్ ఈ రోజుకి కూడా అతను ఇల్లులో మారిన ఆస్తులు మాత్రం మాది సరి సమానంగానే ఉన్నాయి. అన్నదమ్ముల కలయిక ఈరోజు ఇద్దరు ఆధ్యాత్మికవాదులు కాబట్టి అన్నదమ్ముల కలయిక ఒకటేగానే ఉంది. తను కూడా సాధన చేస్తున్నాడు. వెరీ గుడ్ చేస్తున్నాడు. అతను మాకు 1/2 కిలోమీటర్ల దూరంలో అతను ఉన్నాడు. సొంత ఇంట్లోనే మా కుటుంబంలో 20 నేను ఒక ఇంట్లో ఉన్నాము. ఇంటికి రాను పోను అవన్నీ యథాప్రకారం ఈ ధ్యానం ద్వారా ఎన్నో కుటుంబాలు అన్నదమ్ములు విడిపోయిన సంఘటనలు నేను చూశాను. కానీ ఇన్స్టిల్ నాకు బిడ్డలు పుట్టినా అతనికి బిడ్డలు పుట్టినా అన్నదమ్ములు ఈ రోజుకి కూడా యథాప్రకారం అదే మాదిరి కలయికలోనే ఉంటాము. నేను ఎక్కడైనా ఏదన్నా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే కూడా మా తమ్ముడు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. వండర్ఫుల్. ఇది గొప్ప విషయం సార్. మరి చిన్ననాటి రోజుల్లో మీరు ఇంట్లో ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు తిరుపతిలోనే మీరు జన్మించారు. ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి వస్తూ ఉంటాం మేము తిరుపతికి. పర్యాటకులు అందరూ వస్తూ ఉంటారు. కానీ మీరు అక్కడే ఉన్నారు, అక్కడే పెరిగారు. మరి ఇంట్లో ఆధ్యాత్మికత అనేటువంటి కార్యక్రమాలు ఏం చేసేవారు ఆధ్యాత్మికత కోసం? ఆధ్యాత్మిక కార్యక్రమానికన్నా ముందు మా కుటుంబం మొత్తం పొలిటికల్ ఫ్యామిలీ సార్. అచ్చా, ఆధ్యాత్మికత అనేది చాలా తక్కువ. ఓకే, అంటే చాలా తక్కువ. పొలిటికల్ మొత్తం కుటుంబం అంతా పొలిటికలే. ఆ రోజుల్లో కూడా మా కుటుంబం అంతా పొలిటికల్. రెండవది మా అప్పట్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి మాకు కొన్ని కుటుంబ గొడవలు కూడా ఉన్నాయి. దాంట్లో కొన్ని మందిని మా కుటుంబంలో కోల్పోవడం జరిగింది. అదే మాదిరిగా ఆ పక్కన ఉన్న వాళ్ళ కుటుంబాల్లో కూడా కొన్ని పోగొట్టుకోవడం జరిగిందనమాట. అటువంటి మూమెంట్లోనే నేను 1983లో నేను 10th క్లాస్ అయిపోయింది. మళ్ళా ఇంటర్ నైట్ కాలేజీ చేశాను, అలాగే ఐటీ చేశాను, ఫిట్టర్ తీసుకున్నాను. అటువంటి మూమెంట్లో ఫ్రాక్షన్ తోడైంది మాకు. ఆ ఫ్రాక్షన్ అనేది తోడైనప్పుడు నేను కత్తి, తుపాకీ, బాంబుతో కూడా అలాంటి ఫ్యాక్షన్ ఉన్నారు మీరు. ఫ్రాక్షన్ కుటుంబం 70s 80sలో బీభత్సంగా ఉండేది కదా అటువైపు. సో 80sలో మీరు చదువుతో పాటు చదువు 83కి 10th అయిపోయింది. ఇంటర్లో స్టార్ట్ అయింది ఫ్రాక్షనిజం అనేది స్టార్ట్ అయినప్పుడు మనకు కొన్ని గొడవలు కూడా జరగడం జరిగింది. మా పైన కొన్ని బాంబులు ప్రయత్నాలు చేశారు, మనము చేసాం. కానీ అక్కడ చంపడాలంటూ నేను ఆ రోజు ప్రయత్నించడం జరగలేదు. కానీ కొన్ని కార్యక్రమాలు అయితే కొట్టడాలు అవన్నీ జరిగినాయి. మరి తర్వాత మీ చదువు ఇంటర్లో అయిపోయింది. ఓపెన్ యూనివర్సిటీ BA చేశాను, ఒక క్లాసుకు పోయినాను. మళ్ళీ ఫ్రాక్షన్ ఇంకా పెరుగుతూ ఉండేటప్పటికి నేను అప్పుడే పొలిటికల్లో స్టార్ట్ అవ్వడం. మామగారు అప్పట్లో ఉన్నటువంటి మామగారితో పాటు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పొలిటీషియన్గా స్టేట్ లెవెల్లో వర్క్ చేస్తూ వచ్చాను. దానివల్ల అక్కడికి చదువు వాడికి అయిపోయింది. పొలిటికల్గా చేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన చెప్పినటువంటి పనులు ఏదన్నా ఉంటే నేను కూడా సపోర్ట్గా ఉండి చేస్తూ వచ్చాను అప్పట్లో. ఓకే, అలా మీరు ఆ బిజినెస్ కాస్త పాలిటిక్స్లోకి రావడం, ఫ్యాక్షనిజంగా ఉండడం, పొలిటికల్ లీడర్గానే మీ జీవితం కొనసాగింది. మీ తమ్ముడు గారు కూడా అలాగే? మా తమ్ముడు వ్యాపారం చూసుకుంటూ ఉన్నాడు, తను బిజినెస్లోనే ఉంటా వచ్చినాడు తమ్ముడు. వండర్ఫుల్ సార్. మరి
ఒక పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు, ఆధ్యాత్మిక నేపథ్యం ఎక్కడా కనబడట్లేదు. మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఏ విధంగా ఎలా వచ్చారు? అది నిజంగా నాకు ఇంకొక జన్మే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే. ఎట్లా అంటే నేను 97లో ధ్యానానికి రావడం జరిగింది. కొంచెం మెంటల్గా అప్సెట్ అయిపోయినాను. అది ధ్యానం తర్వాత నేను తెలుసుకున్నాను ఎలా ఏమనేది ఎందుకు జరిగింది అనేసి. మెంటల్గా అప్సెట్ అయినప్పుడు అది నన్ను సూసైడ్ వరకు తీసుకుపోయింది. అంటే పొలిటికల్ లీడర్గా ఉన్నారా? ఉన్నాను. ఇటువైపు పదవి పేరు ఉన్నా కూడా అలా జరిగింది. ఓకే. నాకు ఏం అర్థం కావడం లేదు. 2 బస్సులు పోతా ఉంటే గుద్దుకున్నట్టు, ఏదన్నా ఉంటే నా మీద దాడి చేసినట్టు, ఇలా ఏదేదో జరిగితే విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన ఇదనమాట. చాలా సన్నబడిపోయినాను ఒక దశలో. అప్పుడు మా అమ్మ వీడికి ఏదో దెయ్యం పట్టిందో భూతం పట్టిందో అనేసి అని మా అమ్మ ఏం చేసేదంటే అక్కడ ఉన్నటువంటి ఆయన మస్తాన్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకొని పోయేది, మంత్రం ఇచ్చేది, ఒక నిమ్మకాయ ఇస్తారు వాళ్ళు, దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ పడుకునేది. ఆ నిమ్మకాయ మీద ఆలోచన ఉన్నంత వరకు ఏముండదు, మళ్ళీ భయం వచ్చేది. ఇలా అట్లా తమిళనాడు కొన్ని ప్రదేశాలంతా తిప్పినారు నన్ను, ఇదేమో అనేసి అని. ఆ తర్వాత ఒకరోజు క్యాజువల్గా టీ తాగుతా ఉంటే నాకు చిన్ననాటి మిత్రుడు ఒక అతను ఉన్నాడు. అతను మాటల్లో వండుకొని ధ్యానం చేయన్నాడు. అతను ఎప్పుడైతే ధ్యానం చేయని చెప్పినాడో నాకు బటన్ వేల నుంచి తల భాగం వరకు జువ్వని లాగింది. ఒక్క తూరుగా ఎక్కేసింది అది. ఆ పదం వినగానే ధ్యానమా ఎక్కడ ఎలా చేయాలి ఏంది అనేసని నాలో ఆతృత పెరిగింది. అప్పుడు అతను చెప్పాడు, పలానా తిరుపతికి 6 కిలోమీటర్ల దూరంలో బైరాగపట్టిడ అని ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశంలో చిన్నబ్బ గారు అని ఒకరు ఉంటారు, వాళ్ళ కొడుకు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, పలానా చోట ఉంటారు, వాళ్ళు వెళ్ళి అన్నాడు. అప్పుడు నాకు ఒక చిన్న టీవీఎస్ 50 స్కూటర్ ఉండేది. ఆ స్కూటర్లో పోయేటప్పుడు ఆయన టీటీడీ ఎంప్లాయ్ కదా, డిప్టేషన్లో ఒకరోజు వచ్చేసి కొండపైన ఉంటాడు, ఒకరోజు కింద ఉంటాడు. నేను పోయినప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన పోయినప్పుడు నేనున్నాడు. నేను చెప్పేది 97లో. అంటే అప్పుడు అన్ని మంది మాస్టర్లోనా నాకు తెలియదు, వీళ్ళు ఇన్ని మంది ఉండారు అనేసని నాకు తెలియదు, కొత్త కదా. కానీ వేళల్లో ఎత్తుకోవాలి. అప్పుడు ఉన్నటువంటి మాస్టర్లంతా కలిపి నేను వచ్చిన 97లో నాకు పరిచయం అయినప్పుడు పరిచయం అంతా వేస్తే ఒక 50 మంది ఉండేవాళ్ళు అంతే అప్పట్లో తిరుపతిలో. ఓకే. అప్పుడు అంటే నాకు వీళ్ళిద్దరి ద్వారా నేను ధ్యానం అనేది తెలుసుకొని మొదటి రోజు నేను వాళ్ళ దగ్గరికి ప్రయత్నాలు చేస్తే దగ్గర 4 నుంచి 5 రోజులు వాళ్ళ చుట్టూ తిరిగాను. నేర్చుకోవడానికి కోసం. అంటే ఆయన ఉండడం లేదు, వాళ్ళ అబ్బాయి బిజీ, ఒక ఎంప్లాయ్ అవ్వడం వల్ల వాళ్ళ అబ్బాయి కూడా బిజినెస్లో బిజీ. వాళ్ళు తెల్లరమ్మంటే సాయంత్రం ఒకరోజు వాళ్ళు నేను తిరగడం చూసి ఆయన చిన్నబ్బ గారి వాళ్ళ మిస్సెస్ ఎవరో ఒక అబ్బాయి ధ్యానం గురించి వస్తూ ఉన్నాడు పోతా ఉన్నాడు అని అంటే ఆయన ఆ రోజు లీవ్ పెట్టాడు నా కోసమని. ధ్యానం నేర్పించడానికి లీవ్ పెట్టాడు. ఏం పేరు అన్నారు సార్? చిన్నబ్బ గారు గ్రేట్ పిరమిడ్ మాస్టర్. వాళ్ళ అబ్బాయి సుబ్రహ్మణ్యం గారు కూడా సుబ్రహ్మణ్యం గారు వండర్ఫుల్ అండి. మీరు లీవ్ పెట్టి ధ్యానం నేర్పించారు. చెప్పినప్పుడు మొట్టమొదట ధ్యానం ఎట్లా చేయాలి అనేసి ఆయన ఒక రూమ్లో కూర్చోబెట్టి చెప్పినాడు. మొట్టమొదట కూర్చోవడమే, నేరుగా ధ్యానంలో కూర్చోండి. ఎలా చేయాలంటే చేతులు 2 కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టని చెప్పినాడు. శ్వాస మీద ధ్యాస పెట్టాను. ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళు 2 తూర్లు వచ్చి చూసిపోయినారంట. నేను ధ్యానంలోనే ఉన్నాను. కూర్చోబెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చినారు. నేను ధ్యానంలోనే కూర్చోను. అట్లా 1.5 గంట తర్వాత వాళ్ళు నా దగ్గరకు వచ్చి అలా తట్టారు, భుజం తట్టి, ఏం చేస్తున్నామంటే మీరు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యానం చేస్తున్నాను. ఎంతసేపు చేసావో తెలుసా అంటే 1.5 గంటని వాళ్ళు చెప్పారు. కానీ నన్ను వదిలితే ఆ రోజు 3-4 గంటలు కూడా చేసేవాడిని. అంత ఆనందము, అంత అనుభవం పొందుతున్నాను ఆ రోజు నేను ధ్యానంలో. ఫస్ట్ సిట్టింగే మీరు 1.5 అవర్ కూర్చున్నారు. 1.5 అవర్ కూర్చున్నాను ధ్యానంలో. ఆ ధ్యానంలో నాకు వచ్చినటువంటి అనుభవం ఏమిటంటే, ఫస్ట్ అనుభవం వెంకటేశ్వర స్వామి దగ్గర విష్ణుమూర్తి ఒక చక్రము నా పైకి వదలడము, ఆ చక్రం నా లోపలికి వెళ్ళడము, ఆ చక్రం లోపలికి వెళ్ళి తిరిగి సైకిల్ స్కూటర్ వెనక పక్క షేకప్ గేర్స్ ఉంటాయి కదా, దాని మీద బయట వచ్చి దూరం వచ్చి టపాని పగిలిపోయింది. పగిలిపోయిన తక్షణమే 2 తెల్ల ఏనుగులు నా తలపైన ఇలాగే ఉండిపోయినాయి. తెల్ల ఏనుగులు అలాగే. ఆ తెల్ల ఏనుగులు తల మీద ఉన్నది కాబట్టి ఆ బరువు తప్ప నాకు ఇంకేమీ తెలియలేదు. ఎంత ఆనందంగా ఉంటే అంత ఆనందంగా ఉన్నది. అంటే నేను దగ్గర 2 నెలలుగా ఏదైతే భయపడతా ఉన్నానో ఆ భయాన్ని 1.5 గంటలో నేను పోగొట్టుకోవడం జరిగింది ఆ ధ్యాన శక్తి ద్వారా. వావ్. అలా అనుభవం పొందినాక ఆ చిన్నబ్బ గారు నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది, నువ్వు ఎంతసేపు ధ్యానం చేసావో తెలుసా అంటే 1.5 గంట
ధ్యానం చేసి మీకు అనిపించలేదు? నాకు అనిపించలేదు. ఓ 10 నిమిషాలు కూర్చున్నా అంతే. కానీ వాళ్ళు కానీ ఆ రోజు చెప్పకుండా ఓకే చెప్పకుండా ఉంటే ఇంకొకటి చేస్తుండేవాడిని ఎక్కువగా బహుశా ఆ రోజు. అప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా నీకు విష్ణుమూర్తి చక్రం పంపించినాడంటే నీలో ఉన్నటువంటి ఏదో భయాన్ని పోగొట్టినట్టు, తెల్ల ఏనుగులు నీ పైన ఉన్నాయంటే నీకు ఐశ్వర్యం వచ్చినట్టు అని. దానికి నేను చెప్పా, నాకు ఐశ్వర్యం వచ్చింది అనే దానికన్నా ఆరోగ్యం వచ్చిందని ఆనందపడతా ఉన్నాను. ఆరోగ్యమే ఐశ్వర్యం కదా. ఐశ్వర్యము ఏమి నాలో 2-3 నెలలుగా నేను పడుతున్నటువంటి బాధ ఈ 1.5 గంటలో పోయింది. చాలా ఆనందంగా అనిపించి ఆ రోజు నుంచి సాధనని పెంచాను. 3 గంటలు 4 గంటలు, రాత్రి ఏంటంటే షాప్ క్లోజ్ చేసుకొని 10 గంటల నుంచి కూర్చున్నానంటే ఒత్తురు 3 గంటలు, అంటే సిట్టింగ్ అయితే 3 గంటలు కూర్చొని మళ్ళీ వాష్రూమ్ పోయి మళ్ళీ ఎంతో 3 గంటలు అట్లా చేసుకుంటూ దగ్గర 1 సంవత్సరం రోజులు అమితమైనటువంటి ఆనందాన్ని, ఎనలేనటువంటి ఆనందాన్ని, మహోత్తమైనటువంటి ఆనందాన్ని, భలే ఆనందం. అంటే 1 సంవత్సరం అంతా క్రమం తప్పకుండా చేశారా? చేశాను, ఒక్కరోజు కూడా మానుకోకుండా. మరి ఇటువైపు మీ రాజకీయం దాన్ని పక్కన పెట్టారా? అప్పుడే స్పాట్లోనే నిర్ణయం అప్పుడే ఫస్ట్ నేను ఆరోగ్యంగా ఉంటాను కదా పక్కన ఆరోగ్యంగా చూసుకోగలుగుతాను. అటువంటిది నేనే ఆరోగ్యంగా లేనప్పుడు పక్కన ఆరోగ్యం చూసేది అనేసి నా ఆరోగ్యాన్ని నేను ధ్యానం ద్వారా జయించగలిగినాను. ఒక 1 ఇయర్ కంటిన్యూ చేశాను. 1 ఇయర్ కంటిన్యూగా చేస్తూ వచ్చాను. ఆ తర్వాత ఈ 1 ఇయర్లోనే నాకు గురువు గారు తగలడం జరిగింది. ఏ ఇయర్లో? 1998. ఒక 1 ఇయర్ సాధన తర్వాత నేను 1997 డిసెంబర్లో డిసెంబర్లోనే సాధన స్టార్ట్ అయింది. అప్పుడు 98లో సారు పరిచయం అవడం, ఒక ఇంటికి వచ్చి రావడం జరిగింది. పత్రి సారు ఇప్పుడు చూసిన పత్రి సారు వేరు, నేను చూసిన పత్రి సారు వేరు. ఎలా ఉండేవారు అప్పుడు? అప్పుడు వైట్ అండ్ వైటు, తెల్లగడ్డం, అంటే కొంచెం ఆయన చూసినప్పుడు గురువు యొక్క భక్తి ఉందే కానీ గురువులాగా నాకు కనపడలేదు. అంటే వాళ్ళ ఇళ్లలో ఫోటోలు చూసినప్పుడు టీ షర్ట్లు, జీన్స్ ప్యాంట్లు ఇవి చూసినారు. ఆ లోకంలోనే ఉన్నాను నేను గురువు అంటే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొక రకంగా ఉన్నాడు. సరే ఓకే ఈయన గురువు అనేసి నేను నేరుగా ఆయన దగ్గర పోవడమే, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. నేను ఆయన చూశాను, నేను చూశాను. ఏమయ్యా అన్నాడు. భయంగా ఉంది సార్ అన్న. ఏం భయం అయ్యా అన్నాడు. భయం లేదు సార్ అన్న. అంతే, 2 మాటలు మధ్యదింది. ఫస్ట్ భయంగా ఉంది అన్నాను, భయం లేదన్నాను. అంత తప్ప జరగలేదు. మీరందరూ వినుంటారు, పత్రి సార్ ఒక ఇంట్లో ఒక పుట్టినరోజుకి వెళ్ళి ఆ కుటుంబంలో ఒక బిడ్డకి పుట్టినరోజు జరుగుతా ఉంటే సార్కి చాక్లెట్ ఇస్తే, ఈ చాక్లెట్ పుట్టినరోజుకి ఈ చాక్లెట్ ఇస్తున్నావు, చనిపోయినప్పుడు కూడా ఇదే చాక్లెట్ పంచుతావా అనేసని మనం ఎన్నో క్యాసెట్లలో చెప్పారు సార్, సీడీలలో మనం వింటా వచ్చాం. లాక్డౌన్ సందేశాల్లో కూడా చెప్పారు, సందేశాల్లో చెప్పారు కదా. ఆ కొటేషన్ మొదలు పెట్టింది ఆ తిరుపతిలోనే. ఆ ఇల్లు వచ్చి మునస్వామి గారు. ఆ మునస్వామి గారి ఇంట్లో వాళ్ళ భార్య హంస మేడం, ఇప్పుడు లేరు సారు. ఆయన కూడా మీకు చెప్తాను, సారు ఏ డేట్ అయితే శరీరం వదిలినాడో ఆ డేట్లోనే ఆయన కూడా శరీరం వదిలినాడు. ఆ రోజే శరీరం వదిలినాడు. సారు సాయంత్రం 5-6 మధ్యలో వదిలినాడు. ఈయన 9-10 గంటల మధ్యలో వదిలినాడు మునస్వామి గారు అడవులలో ట్రెక్కింగ్ అనేది చూపించిన వ్యక్తి. సార్ అంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి ఆయన. అట్లా ఆయన 3 ఏళ్లలోనే నిన్నటికి ఆయనది కూడా 3 సంవత్సరాలు జరిగిందనమాట. గ్రేట్. ఏమన్నారు పేరు? మునస్వామి పిరమిడ్ మాస్టర్కి మనం ధ్యాన వందనాలు తెలియజేసుకుందాం. పత్రిజీకి మనం అమృతోత్సవాలు చేసినట్టు వారికి కూడా ఈ సందర్భంగా అద్భుతంగా గుర్తు చేశారు సార్. సో మరి ఇప్పుడు ధ్యానంలోకి వచ్చారు, పత్రిజీని కలిశారు. మరి అటువైపు వెళితే మీ ఆరోగ్యం సెట్ అయింది అన్నారు. మరి మీ వివాహము, మేడం గారు, మీ పిల్లలు, దీని గురించి చెప్పండి. పత్రిజీతో ప్రయాణానికి వెళ్ళడానికి ముందు ఇది కూడా ధ్యాన శక్తి ద్వారానే నా కుటుంబంలో నా భార్య కూడా రావడం. ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే పెళ్లి జరిగిందా? పెళ్లి జరిగింది. ఓ వెరీ నైస్. నేను వచ్చిన 1 సంవత్సరానికి నాకు మ్యారేజ్ అయింది. మా భార్య పిరమిడ్ మాస్టర్ కాదు, ఆమె ఎంఏ ఉమెన్ స్టడీస్ చదివింది. హ్యూమన్ స్టడీస్ ఎంఏ. నేనా బిఏ. మా మామగారు ఆ అమ్మాయికి అమెరికా సంబంధాలు, డాక్టర్లు, ఇంజనీర్లు అనే లెవెల్లో చూడాలంటా వచ్చినాడు. మా మేనమామ కూతురు ఆ పాప, ఎవరు మా మిస్సెస్. కానీ నేను ధ్యానం మామూలుగా చేసుకుంటా పోయేవాడిని. అప్పట్లో నేను చూసిన బాబుని ఇప్పట్లో చూసిన బాబు ఏంది ఇట్లా మారినాడు అనేసి ఆలోచన అయితే ఆమెలో పడింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆ అమ్మాయిని అడిగారు, అమ్మ మనకు అంటే మేము 3-4 అన్నదమ్ముళ్ళము. మా అమ్మగారితో పాటు 2-3 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అబ్బాయిలంతా ఉన్నారు. ఆ మాటలలో ఏమరంటే ఒకవేళ
నీకు బయట సంబంధం కానీ చూసేటట్టుగా ఉంటే బయట ఇవ్వండి, ఒకవేళ అత్త కొడుకుల్లోనే చేసుకోవాలంటట్టుగా ఉంటే బాబు భావం చేసుకుంటానని చెప్పడము. వాళ్ళు ఎవరంటే మా ఇద్దరికి ఏదో ముందే పరిచయం ఉండదు అనుకోవడము. అట్లా వాళ్ళు ఇద్దరు కలిసి కుటుంబపరకంగా మాకు నా రంగరంగ వైభవంగా మా మామగారు బ్రహ్మాండంగా చేశారు మా పెళ్ళి. అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పే మీకు ఒక అద్భుతమైన జీవిత భాగస్వామి తనే మిమ్మల్ని ఎంచుకొని మీ జీవితంలోకి రావడం జరిగింది. వాహ్, రావడం జరిగింది. అది మాత్రం గొప్ప మెరాకిల్. ఆ విషయంలో మాత్రం నాకు చాలా ఆనందం. ఎవరంటే ఆ ధ్యాన శక్తి ద్వారానే, ఎందుకంటే ఆ అమ్మాయిని ఇవ్వాలనుకుంటే బయట సంబంధాలు చాలా ఉన్నాయి. ఓకే, అంటే పత్రిజీకి చెప్పారా ఈ విషయాలన్నీ? ఇవన్నీ చర్చించే అంత అది డిజైన్ చెప్పాడు. అది మిమ్మల్ని ఎన్నుకొని వచ్చిందయ్యా అని కూడా సార్ చెప్పడం జరిగింది. రైట్, అలా జరిగింది. దాంట్లో భాగంగానే మాకు ఒక అబ్బాయి కూడా ఇప్పుడు ఫారిన్లో చదువుతున్నాడు. ఆ అబ్బాయి పుట్టడం కూడా ఒక గొప్ప మెరాకిల్. సారే గురువు గారే ఆ అబ్బాయికి కూడా పేరు పెట్టడం జరిగింది, మైత్రేయ అనేసి. మైత్రేయ. ఆ అబ్బాయిది ఒక పెద్ద మెరాకిల్. చెప్పండి. మ్యారేజ్ అయింది, 9th మంత్ వచ్చింది. 9th మంత్ వచ్చిన తక్షణమే మాకు కోడూరులో అమ్మాయిని సంబంధం చెప్పి అమ్మగారింట్లో ఉన్నది. సరే, ఈ మధ్యకాలంలో అమ్మాయి వెయిట్ లెస్ అయిపోయింది. బాగా వెయిట్ లెస్ అయినప్పుడు బంధువులు స్నేహితులు వీళ్ళంతా వచ్చి, నేను అప్పటికి ధ్యాన ప్రచారం చేస్తున్నాను, చుట్టుపక్కల పరిసరాల్లో అంతా కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నా కానీ స్నేహితులు బంధువులు వీళ్ళంతా వచ్చి ఆ అమ్మాయి తగ్గిపోతుంది, ఆ అమ్మాయి మాంసం తినకుండా తగ్గిపోతుంది, కనీసం కోడిగుడ్డు తిను, కనీసం చేప తిను అనేసని వచ్చిన వాళ్ళంతా చెప్తా వచ్చినారు. ఈ చెప్తా ఉంటే ఎట్టయిపోయిందంటే ఒక దశలో నేను కూడా ఆ అమ్మాయికి తినిపిస్తే బాగుందనే స్థితికి వచ్చేసింది. మనకు ఆవు కత్తుంది కదా, కుక్క ఆవుని తీసుకొని పోతా అంటే కుక్క ఆవు తీసుకున్నా అదే నిజం అనేటట్టుగా అనిపోయింది. ఏంద్రా వీళ్ళు ఎట్లా చెప్తా ఉన్నారంటే డాక్టర్ కూడా ఇదే సలహా ఇచ్చినాడు, ఆ అమ్మాయికి కోడిగుడ్డు అన్న పెట్టు, చేప అన్న పెట్టు అనేసి అని. అటువంటి స్థితిలో ఆ అమ్మాయి దగ్గరికి నేను వెళ్ళి, మా మిస్సెస్ దగ్గరికి వెళ్ళి, ఈ మరి కనీసం ఒక కోడిగుడ్డు అన్న తినంటే ఆ అమ్మాయి పెట్టిన కొటేషను ఈ రోజుకి కూడా నాకు తిరగతానే ఉంటుంది. 2-3 సంవత్సరాలుగా నువ్వు ధ్యానం చేస్తూ ఉండవు, 2 సంవత్సరాలు నువ్వు ధ్యాన ప్రచారం చేస్తూ ఉండవు, 2 సంవత్సరాలుగా నువ్వు అందరికీ శాకాహారం చెప్తా ఉండవు, ఈరోజు ఆ మాంసం తిని నీ నోటితో చెప్పతున్నావే, ఇది నీకు సబబేనా అనేసి అని నా భార్య నాకు చెప్పడం జరిగింది. చెప్పడం జరిగింది. మనం పత్రి సార్ మీద నమ్మకం ఉంది, వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంది, అద్భుతంగా జీవిస్తుందని ఆ అమ్మాయి ధైర్యం నాకు చెప్పింది. ఆ అమ్మాయి ధైర్యం వల్ల నాకు చెప్పింది. అంటే మీరు ధ్యానంలోకి వచ్చినాక శాకాహారిగా మారాను. సో పెళ్లి సమయం వరకు మేడం గారు మాంసం తింటూ ఉన్నారు. పెళ్లి తర్వాత మానేసినారు. ఒక నెల ముందే. అంటే మాకు ఎప్పుడైతే నిశ్చితార్థమైందో, నిశ్చితార్థంలో నేను ఫస్ట్ ఆమెని అడగడము, ఇదే కోరికనా? ఇదే మీరు అంటే మీ ఏంటది వివాహ కట్నం ఇదే కట్నం అడిగా శాకాహారం అని. ఆ రోజే ఆ అమ్మాయిని ఓకే అనేసింది. నిశ్చితార్థం రోజు నుంచి శాకాహారం. అల్లుడి కట్నం కింద అడిగేశారు శాకాహారిగా ఉండాలి. అవును, ఓకే అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెల్లగడ్డ కూడా వాడేది లేదు. అంటే అప్పట్లో తెలియనప్పుడు తెల్లగడ్డ వాడుతూ ఉన్నాము. గురువు గారు చెప్పినాక తెల్లగడ్డ ఏంటి సార్? తెల్లగడ్డ గుడ్డు కాదు సార్, వెల్లుల్లి మరి తెల్లగడ్డ అంటే మాకు వెల్లుల్లి పక్కంతా అది తెల్లగడ్డ అంటారు. ఓకే, వెల్లుల్లి మళ్ళా అది తాత్కాలికంగా అవి కూడా ఇప్పటి వరకు కూడా ఇంట్లో మష్రూమ్ శుద్ధ సాత్విక ఆహారం. అంటే మీ బాబు శుద్ధ సాత్విక ఆహారంతో జన్మించాడు. వాహ్! అది కూడా ఎలా అంటే, అది మెరాకిల్ ఎలా అంటే, ఆ అమ్మాయి తగ్గిపోయింది బాగా. సరే, రాత్రి పెయిన్స్ వచ్చి, అప్పట్లో మా పక్కన ఓడి కరుణాకర్ ఒక పిరమిడ్ కట్టున్నాడు. ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేపిస్తూ వచ్చినాం. ఆ అమ్మాయి ధ్యానం చేస్తూ రోజు రెగ్యులర్గా ధ్యానం చేస్తానది. వెయిట్ లెస్ అయిపోయినప్పుడు డాక్టర్ ఏం చేసినాడంటే, డాక్టర్ దగ్గర తీసుకొని పోయేటప్పటికి సాయంత్రం 6 గంటలకు ఈ అమ్మకి సిజరిన్ చేయాలా, అన్నీ రెడీ చేసుకోండి అన్నారు. సరే ఓకే చెప్పేసినాము. ఇంకా సిజరిన్ చెప్పిన అప్పుడు ఒక చెప్పినాడు, బిడ్డ కూడా ఎట్లా పుడుతుందో తెలీదు, వెయిట్ లెస్ అని అన్నాడు. సరేలే, కానీ దేవుడు ఎట్లా అంటే అట్లా అనేసి డాక్టర్ యుగంధర్ ఉన్నాడు అప్పుడు తిరుపతిలో. నేను ఆయన గ్రేట్ పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ డాక్టర్. నా ఎదుగుదలలో నాకు ఆయన కూడా ఒక భాగమే, ఆయన కూడా నాకు ఒక గురువే నా ఎదుగుదలలో. అటువంటి ఆయన
సంగీత్ బాబు కపిలతీర్థం దగ్గరికి పోతారా, ధ్యానం చేసుకుందాంరా, ఏం జరగదులే అనేసి అని మేమిద్దరం పోయి హాస్పిటల్కి మేము ఉన్న ప్రదేశానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో పోయి మేము ధ్యానం చేసుకుంటాను. ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జరుగుతూ ఉంది. కరెక్ట్గా 6 గంటలకి ఆపరేషన్ థియేటర్లకు తీసుకొని పోయినటువంటి మా మిస్సెస్ని ఆయనకి ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చేటప్పుడు బయట వచ్చేసినాడు డాక్టర్. 8 గంటలకు పెట్టుకుందాంలే అనేసి అని ఆ అమ్మాయి ఉండని అన్నాడు. సరే 8 గంటలకు అంతా రెడీ చేసుకునేటప్పటికి ఆ అమ్మాయి 8 గంటలకు కదని ఆ అమ్మాయి ధ్యానంలో కూర్చున్నది. ధ్యానంలో కూర్చున్న తక్షణమే బాబు బయట డెలివరీ అయింది కూడా ఆ అమ్మాయికి కూడా తెలియకుండా డెలివరీ అయింది బిడ్డ ధ్యాన శక్తి ద్వారానే. డెలివరీ డాక్టర్ ఆశ్చర్యపోయినాడు. ఇమీడియట్గా డెలివరీ అయ్యింది సార్, బాప పెయిన్స్ వచ్చి డెలివరీ అయింది సార్, మరి మీరు అంటే ఆయన ఆశ్చర్యం ఎట్లా జరిగింది అనేసి అని ఆ అమ్మాయి చెప్పింది డాక్టర్కి. అప్పుడు రామచంద్రయ్య అన్న డాక్టర్ ఆయనకి చెప్తేనే మీకు వైద్యమే అవసరం లేదమ్మా, బిడ్డ బ్రహ్మాండంగా ఉన్నాడు, వెయిట్ అంతా కరెక్ట్గా ఉన్నాడు, మీరు కూడా నార్మల్గా ఉన్నారు, మీరు డిశ్చార్జ్ అయిపోవచ్చు అనేసినాడు. అప్పుడు ఆయన ఇమీడియట్గా డిశ్చార్జ్ అయిపోయినాడు. ఇమీడియట్గా డిశ్చార్జ్ అయిపోయినాము. ఏమి లేకుండా అద్భుతంగా బాబు జన్మించడం, వాడు కూడా మంచి చదువులు చదివి ఈరోజు ఫ్రాన్స్లో చదువుతూ ఉన్నాడు. అచ్చా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. సాఫ్ట్వేర్. వాహ్, ఒకే అబ్బాయి. సూపర్ సార్, వాట్ ఏ జర్నీ. అంటే ధ్యాన సాధన చేస్తే అప్పటికి పత్రిజీని కూడా కలిశారు. గురు సాంగత్యముతో ఏం జరుగుతుంది అనేది అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. సో మీ బాబు పేరేమన్నారు? మైత్రేయ గురుగారు పెట్టిన పేరు. మరి మైత్రేయుడే ఒక శాకాహారి తల్లిదండ్రుల ద్వారా ఒక మిరాక్యులస్గా భూమి మీదకి రావడం. వాహ్. అక్కడ ఆయన ఉన్న కాలేజీలలో, అక్కడ ఉన్న స్కూల్స్లో, ఇక్కడ ఉన్నప్పుడంతా కూడా ఆయన కూడా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇన్స్టిల్ ఈ రోజు కూడా ఆన్లైన్లో ధ్యానం గురించి ఎవరన్నా అడిగితే చెప్తా ఉన్నాడు. ఆ ప్రదేశాల్లో కూడా చెప్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు సార్ ఇది చెప్పండి, మీరంటే ధ్యానం చేశారు, శాకాహారులుగా ఒక వయసు వచ్చినాక మారారు. మరి పిల్లవాడిని చిన్నప్పటి నుండే శాకాహారంతోనే పెంచారా? 100%. మరి కాలేజీలకు వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ సర్కిల్స్ ఫోర్స్లో పడి ఏమైనా తీసుకోవడం అనేది జరిగి ఉంటారా? వరకు జరగలేదు. అలాగే పెరిగాడు. మరి నార్మల్ యువకుల్లాగా హెల్దీగా వెల్దీగా ఫిట్ అండ్ ఫైన్ ఉన్నాడా? ఫైన్గా ఉన్నాడు. అది తెలియాలి అందరికి. అంటే అది తింటేనే ఆరోగ్యం అని, అది తింటేనే ఫిట్నెస్ అని భ్రమల్లోకి వెళ్ళడానికి లేదు. శాకాహారిగా జన్మించాడు, శాకాహారిగానే ఉన్నాడు, ఎదుగుతున్నాడు. అవును, క్లాసులు చెప్తున్నారు. ఇప్పుడు క్లాసులు చెప్తున్నాడు చాలా అద్భుతంగా. వండర్ఫుల్ సార్. మీ మేడం గారి గురించి చెప్పండి. మా మేడం గారు చెప్పాను, మా మేనమామ కూతురు. ఈరోజు నేను ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ అమ్మాయి హస్తం ప్రతి ఒక్క దాంట్లోనే ఉంటుంది. అంటే పత్రి సార్ నాకు ఎన్నో కార్యక్రమాలకి నాకు నాంది పలికించేదానికి నన్ను ముందు పెట్టడం జరిగింది. అంటే ఒక వ్యక్తిని నన్ను శక్తివంతుడిగా చేసింది నన్ను బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఒక మానవుడిగా ఉన్నటువంటి నన్ను మాధవుడిగా చేసింది కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఇది చేయలేని ఈ పని అనేది అవలేలుగా చేయొచ్చని చెప్పేటటువంటి వ్యక్తి ఎవరంటే బ్రహ్మర్షి పత్రిజీ గారు. వండర్ఫుల్ సార్. ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం అంతా చెప్పేశారు. ఇప్పుడు పత్రిజీతో ఫస్ట్ టైం కలిసిన అనుభవం అయితే చెప్పారు. సో పత్రిజీ సాంగత్యంలో మీరు ఏమేమి నేర్చుకున్నారు, మీ ప్రచారం గురించి చెప్పండి. నేను ఒక 2 నిర్ధారమైన చెప్తాను సార్. బాగా అద్భుతంగా నాకు సార్లో నుంచి నాకు నచ్చింది. ఆ తర్వాత సార్ జర్నీతోనే చెప్తాను. ఒకసారి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మీటింగ్ అనేది ఒకటి పెట్టుకున్నాక చిత్తూరులో ఒక ఆయనకి పార్టీ అంటే ఇష్టం లేదు, ఒక ఆయనకి పార్టీ అంటే ఇష్టం. సార్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఎలా చేయాలని అనే ఆలోచన ఉండేటప్పుడు పలమనేరు నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ వచ్చి ధ్యానం, పార్టీ అంటే ఇష్టం లేని వ్యక్తి ఇంటికి పోయి మళ్ళీ పార్టీ అంటే ఇష్టమైనటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళాలి. అప్పుడేం జరిగినట్టంటే అక్కడ ఒక రైల్ ట్రాక్ పడే లోపల మేము ఎట్టే తిరుక్కునేటప్పటికి పిరమిడ్ పార్టీ ఎవరైతే ఇష్టపడినాడో అక్కడికి వెళ్ళిపోయినాం. మేము అక్కడికి వెళ్ళిపోయినాం, జెండాలు ఎగరేసుకున్నాం, అంతా చేసుకుంటా ఆ పార్టీ అతన్ని కూడా నేరుగా తీసుకొని వచ్చి పార్టీ అంటే ఎవరు ఇష్టం లేదు ఆయన ఇంట్లో కూడా కలిపేసినాడు సార్. కలిపేసి అక్కడ ఒక మెగా మీటింగ్ ఒకటి జరిగింది అద్భుతంగా. నేను కూడా ఆశ్చర్యపోయినా. దగ్గర 2000 మందితో చిత్తూరులో నవ్వుతో నా భవిష్యత్తుగా బ్రహ్మాండంగా ప్రోగ్రాం జరిగింది. ప్రోగ్రాం జరిగి అంతా అయిపోయినాక నేరుగా కారులో వస్తాను. నవ్వుకుంటా ఆనందంగా ఉంది సార్ అన్నట్టు. ఎందుకు సంగీత్ బాబు నవ్వుతా ఉండవు అన్నాడు. సార్, ఒక ఆయనకి పార్టీ అంటే ఇష్టం లేదు, ఒక ఆయనకి పార్టీ అంటే ఇష్టము, దీన్ని ఎట్లా చూడాలో నాకు అర్థం కాలేదు సార్. అతను చూస్తే
ముంగీస, ఇతను చూస్తే పాము, వీళ్ళు ఎట్లా కుదిర్చినారంటే ఆడ సంగీత బాబు ముంగీస పాము ఏం లేదయ్యా, అదంతా మాస్టర్స్ డిజైన్ అయ్యా అన్నాడు. ఎలా సార్ అని అడిగిన. ఇప్పుడు సంగీత బాబు ఉన్నాడు, ఈ పక్కన మన ఆనంద్ ఉన్నాడు. ఇప్పుడు ఆనంద్ సంగీత బాబు ఇద్దరు కలిసి తిరుపతిలో ఒక కార్యక్రమం చేస్తారు. ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు వాళ్ళు తిరుపతికి అంకితం కాకూడదు. అప్పుడు ఏం చేస్తాడంటే పైనుంచి ఒక మాస్టర్ దిగుతాడంట. పైనుంచి ఒక మాస్టర్ దిగి మా ఇద్దరిని విడదీస్తాడంట. విడదీసడానికి కారణం ఎవరంటే ఆనంద్ అనే వ్యక్తి ఇట్లా చిత్తూరు, బెంగళూరు, పలమనేరు ఇలా ఈ ప్రదేశాలను బయటికి వెళ్ళి ప్రచారం చేయాలి. సంగీత బాబు కూడా తిరుపతిలో ఉండకూడదు. పోటీ తత్వంతో ఏం చేస్తాడు సంగీత బాబు కూడా ఇట్లా కడప, రాజంపేట, కోడూరు, హైదరాబాద్ ఇట్లా ప్రచారం చేస్తాడు. అంటే శరీరపరకంగా వేరైనా కానీ ఆత్మపరకంగా ఇద్దరు ఒకటే కానీ జీవిస్తూ ఉంటారు. అది మాస్టర్స్ వచ్చి విడదీయడమే తప్ప వీళ్ళు విడిపోయే ప్రసక్తే లేదు. అదంతా మాస్టర్స్ డిజైనర్స్ అని పత్రి సార్ ఒకటి చెప్పడం జరిగింది. వాహ్, గ్రేట్ పాయింట్ సార్. విశ్వ ప్రణాళికను సార్ ఫిజికల్ గా నోటి నుంచి చెప్పినటువంటి మాట. స్టార్టింగ్ చాలా విషయాలు చెప్పారు. మీరు ఎంత భాగ్యవంతులు సార్. అప్పుడు నాకు అనిపించేది కొన్ని ధ్యాన సప్తాహాల ప్రోగ్రామ్ ఒక చోట ప్లస్ ఒక చోట మైనస్ ఉందంటే ఇదంతా డిజైనే కదా, వాడు చెప్పేది వీడు చెప్పేది నా పని నేను చేసుకుని పోవాలని ఇలా చేసుకుంటూ తిరుపతిలో కూడా ఎన్నో రూపకల్పనకి నాకు చెప్తా వచ్చినాడు. మన తిరువణామలలో జరిగినటువంటి ధ్యాన యజ్ఞం, ఈ ధ్యాన యజ్ఞం జరిగినప్పుడు సంగీత బాబు దాన్ని ఫాలోఅప్ చేయన్నాడు. అప్పుడు కేశవరాజు, మన జగదీషు, మారం శివప్రసాద్ గారు వీళ్ళు ముగ్గురు ఇన్ఛార్జిగా నన్ను ఫాలోఅప్ చేసుకోమన్నాడు. అప్పుడు నేను తిరువణామలలో ధ్యాన యజ్ఞానికి తిరుపతి నుంచి ప్రతి ఒక్క పౌర్ణమికి ఒక 20 మందిని పాంప్లెట్స్ తీసుకొని పోయి అక్కడంతా గ్రౌండ్ వర్క్ అంతా నేను చేసి మనం మాస్టర్స్ అంతా చేసి వచ్చేవాళ్ళం. ఆ తర్వాత దాన్ని చేస్తా ఉండేటప్పటికి దాంట్లో భాగస్వామి అయ్యి ఆ యజ్ఞంలో కూడా నేను పాలు పంచుకునేటప్పటికి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంత యజ్ఞాన్ని నలుగురితో ఇంత సింపుల్గా చేసేసామా, ఎంత ఆనందమో. ఒక రాష్ట్రం కానీ రాష్ట్రంలో పోయి చేయడం అనేది అట్లా జరిగింది. ఆ తర్వాత 2009 ఆ ప్రాంతంలో సంగీత బాబు కంచిలో నాకు 3 రోజులు ధ్యానయజ్ఞం కావాలన్నాడు. నాకు అర్థమే కావాల. కంచి ఆడు తమిళనాడు, నేనుండే తిరుపతి. ఓకే అంతే అనుకున్న చెప్తే ఓకే ఓకే అన్నాం. నో అని ఎప్పుడు ఓకే అన్నప్పుడు నేనేం చేసినానంటే ఇక్కడ కూడా మాస్టర్ సెట్టర్ డిజైనర్ చూడండి. నేను భీమాస్ రఘు గారు కంచి కామకోటి పీఠాధిపతులకి అనుకూలమైనటువంటి వ్యక్తి కదా, ఆయన్ని పట్టుకొని మనం అక్కడ చేయొచ్చులే అని ఒక ఆలోచనప్పటికి ఒక డింగ్ 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 అని ఒక ఆయన వచ్చినాడు. ఆయన ఊరు అంటే చెన్నై జగదీష్ వచ్చి, సార్ కంచిలో నాకు కూడా కొంచెం టచ్ ఉంది, నేను కూడా సంగీత బాబుతో పాటు వర్క్ చేస్తాను సార్ అంటారు. ఓకే అయ్యా మీ ఇద్దరు కలిసి చేయండి అన్నాడు. తీరా ఆ మాట అన్నాక నాలో ఒక రవ్వ తపన అయ్యారంటే ఒక 30 లక్షల దాకా ఖర్చు వస్తుంది, ఎట్లా చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఆలోచన పసిగట్టినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి మహత్తమైనటువంటి వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. గుర్తుపట్టి ఇమీడియట్గా సంగీత బాబు పట్టు చీరలు మనం వాడకూడదయ్యా, పట్టు పురుగుతో ఉన్నటువంటి చీరల్ని మనం వాడకూడదు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నారో మన మాస్టర్స్ అందరినీ కలిసి పట్టు చీరలన్నింటినీ తీసుకొని వచ్చేసి దాన్ని అమ్మి యజ్ఞం చేయండి అనేసినాడు. వాహ్, ప్రతి ఒక్కరు పట్టు చీరలు. అప్పుడు సార్ పెట్టిన మెసేజ్కి అప్పుడున్నటువంటి జగదీషు ఆయనకి ఎక్కింది, నాకు ఎక్కింది, ఆయనకి ఎక్కింది. దాన్ని పట్టుకుని అంటే నేను అనుకున్న వ్యక్తి భీమాస్ రఘు, నాకు అనుకూలంగా వచ్చినటువంటి ఇంకొక వ్యక్తి అతను రావడంతో అప్పుడనగానే చూడండి మాకు ఎట్లా అన్నీ కలిసి వచ్చినాయి అనేసి అని. అప్పుడు జగదీష్ అనే వ్యక్తి ఒక మనిషిని తీసుకొని వచ్చాడు తిరుపతికి. అతను ఎవరంటే ఒక డిఎస్పి, కొంచెం స్ట్రగుల్స్లో ఉన్నాడు, చాలా ఇబ్బందికరమైన సంఘటనలో ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఇబ్బంది అయినప్పుడు గురువు గారి దగ్గరకు రావడము, గురువు గారిని కలవడము, ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు. ఏమంటే సార్ నాకు ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ ప్రచారానికి ఇస్తాను అనేసని అప్పట్లో మాకు స్కార్పియో ఇచ్చినాడు మా ఇద్దరికి ఆయన. వావ్, అది ఒకటి వచ్చేసింది, స్కార్పియో ఇవ్వడం జరిగింది. అవన్నీ నేను ఆ స్కార్పియోతో నేరుగా పోయేది ఎక్కడెక్కడ ఇక్కడ నుంచి తిరుపతి నుంచి వైజాగ్ వరకు విన్నాం. వైజాగ్ వరకు పోయేటప్పటికి
మన చిన్న ట్రక్కర్ ఉంది చూడు, ఆ చిన్న ట్రక్కర్ నిండుగా చీరలు వచ్చేసినాయి, పట్టు చీరలు అదంతా మనం ఎవరికి ఇచ్చేసినామంటే జగదీష్కి హ్యాండ్ ఓవర్ చేసినాము. ఆ ఫైనాన్స్ మ్యాటర్ అంతా అప్పట్లో జగదీష్ చూస్తా వచ్చాడు, అవన్నీ సేల్ చేసినాడు. ఎంత వచ్చిందో కూడా నాకు తెలియదు. 3 రోజులు నవ్వుతో నా భవిష్యత్తుగా యజ్ఞం అనేది అద్భుతంగా జరిగింది కంచిలో. ఏమి అద్భుతమైన విషయాలు సార్. ₹1 తిరుపతి వారికి ఖర్చు లేకుండా, సంగీత బాబుకి కూడా ఖర్చు లేకుండా నిలబడ్డారు, అంతే నిలబడ్డాం. అదే మాదిరిగానే తిరుపతిలో కూడా ఎలా అయితే ఆ రోజు నవ్వుతో నా భవిష్యత్తుగా జరిగిందో, సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో తిరుపతిలో జరుగుతున్నటువంటి పిఎంసి పిఎస్ఎస్ఎం సంయుక్తంగా 2025లో జరుగుతున్నటువంటి యజ్ఞం కూడా వాళ్ళు కలిసి చేపిస్తారని దృఢమైన నమ్మకము నాకుంది సార్. వండర్ఫుల్ సార్. ఇన్ని బాధ్యతలు తీసుకున్నారు కాబట్టే మీరు దీనికి వైస్ చైర్మన్గా మీరు బాధ్యతలు తీసుకోవడం అద్భుతం సార్. వెరీ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో తర్వాత మరి పత్రిజీతో మీ ప్రయాణం ఎలా కొనసాగింది, మరి పత్రిజీ ఉన్నత లోకాలకు వెళ్ళిన తర్వాత మీ ప్రయాణము, అక్కడ ప్రచారం ఎలా ఉంది? ఆ ప్రచారంలో భాగంగా నేను ఒకటి చెప్తాను సార్. 2006లో పత్రి సారు దిల్షుద్ నగర్లో ఉన్నటువంటి అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్, ఇప్పుడు ధ్యాన జగత్ అని వచ్చింది. అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ మెయిన్ రోడ్లో ఉండింది ఆఫీసు. ఆ మెయిన్ రోడ్లో ఉన్నప్పుడు సారు నాకు ఫోన్ చేసి హైదరాబాద్కి రమ్మని చెప్పడం జరిగింది. నేరుగా హైదరాబాద్కి పోయింది. సంగీత్ బాబు, దేవాలయాలే ధ్యానాలయాలు కాన్సెప్ట్ ఎలా ఉందయ్యా అన్నాడు. బ్రహ్మాండంగా ఉంది సార్ అన్న. నాకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఒక గుడి అంటే టెంపుల్ పక్కన ఒక ధ్యాన మందిరం రావాలన్నాడు. ఓకే అనేసిన. అంతే, నేరుగా తిరుపతికి వచ్చినాను. తిరుపతికి వచ్చిన తక్షణమే 36 రోజులకి డేట్ ఇచ్చేశాడు సార్. 36 డేస్ కంటిన్యూగా. 36 ఇప్పుడు అనుకోండి, 1వ తేదీ నాకు ఇచ్చాడు, పక్క నెల 6వ తేదీ నేను వస్తానన్నాడు. ఉండేది 36 రోజులు. నేను తిరుపతికి వచ్చాను. కొన్ని మందిని కన్సల్ట్ అయినాను, కొన్ని మంది సపోర్ట్ చేయలేదు, అది వేరే విషయం. అది జరుగుతుంది. ఈ సపోర్ట్ చేయనట్టు నేను ఇన్ని రోజులుగా ఇంత కార్యక్రమాలు అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉన్నా కానీ నాకు ఏంది ఇది సపోర్ట్ కాలేదనేసి నేనేం చేశానంటే నేరుగా తిరుమలకి వెళ్ళిపోయాను. తిరుమలకి వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉన్నట్టు అఖిలాండం ముందర కూర్చొని నేను ధ్యానంలో కూర్చున్నాను. కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నది, లోపల బాధ వస్తూ ఉంది. ఏమిరంటే ఇన్ని కార్యక్రమాలకి నేను సపోర్ట్గా ఉండి అందరికీ చేస్తే నాకు ఉన్నటువంటి వాళ్ళు నీకు చెప్పాడా, నువ్వే చేయాలి కదా ఇట్లా ఉన్నటువంటి కొన్ని తెలియనటువంటి బాధల్లో సరే ఏవైతే ఉందో నేను కూర్చొని ధ్యానం చేస్తాను. అలా ధ్యానంలో కూర్చున్న కొద్దిసేపటికి నా శరీరం నేరుగా వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందర పోయి కూర్చొని ఉండదు. విగ్రహం ముందర కూర్చున్న తక్షణమే వెంకటేశ్వర స్వామి మెడలో ఉన్నటువంటి ఒక బంతి పువ్వు నా చేతిలో వచ్చి పడింది. అక్కడ ఆ బంతి పువ్వు చేతిలో పడింది. నాకు ఇక్కడ నేను అఖిలాండ దగ్గర కూర్చోన్నాను. అలా కూర్చోటప్పటికి చెయ్యి బరువెక్కుతా ఉన్నది. చెయ్యి అందరూ బరువెక్కుతా ఉందని అలా కళ్ళు తెరిచి ఇలా చూస్తే నా చేతిలో బంతి పువ్వు ఉంది. మళ్ళీ ఏందిరా బంతి పువ్వు ఉందని కొంచెం నేను ఆడ వెంకటేశ్వర స్వామి దగ్గర విగ్రహం ముందర కూర్చోన్నానా లేదా ఇక్కడ కూర్చోన్నాను అనేసి మళ్ళీ ఇలా చూసుకొని మళ్ళీ కళ్ళు మూసుకునేటప్పటికి ఆ బంతి పువ్వు అట్నే మాయమైపోయింది. మాయమైపోయిన తక్షణమే నాకు ఎన్నలేని ఆనందం. అది ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చిందా ఏమని కూడా నాకు తెలియలేదు. అప్పుడు ఆ బంతి పువ్వు ఇప్పుడు చెప్తా ఉంటే కూడా ఆ పిక్చర్ నాకు ఇప్పుడు కూడా కనపడుతూనే ఉంది. ఆనందంగా ఉంది. కొంచెంసేపటి అయినాక తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది మాస్టర్స్ ఫోన్లు చేసి, అప్పుడు చాలా తక్కువ సెల్ ఫోన్స్ అనేది చాలా తక్కువ, 2006, 2007 ఆ ప్రాంతాల్లో చాలా తక్కువ. వాళ్ళు ఫోన్ చేసి మనం గురువుగారు చెప్పారు కదా ప్రోగ్రాం, అది చేస్తాంరా అన్నారు. తెల్లారి 8 గంటల వరకు సపోర్ట్ చేయనటువంటి వ్యక్తులు సాయంత్రం 8 గంటల కదా సపోర్ట్ చేస్తాంరా అని పిలిచారు. నేరుగా తిరుపతికి వెళ్ళడము సార్తో ఆ పిరమిడ్ ధ్యాన మందిరం తిరుపతి చంద్రగిరి పోయే దావలో అక్కడ చాముండేశ్వరి గుడి అని ఒకటి ఉండదు. ఆ గుడి పక్కన ఒక ఇంటి మిద్ది పైన ధ్యాన మందిరం నిలిపించడం. అప్పట్లోనే పత్రి సార్ దగ్గర ఒక 2000 మందితో మనం అద్భుతంగా ఆ రోజు పిరమిడ్ ప్రారంభోత్సవం చేసినట్టు. ఆ రోజు నాకు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏమే దేవాలయాలే ధ్యానాలయాలు అని చెప్పడం జరిగింది. ఈయన చెప్పాడు, ఆడి ప్రోగ్రాం అయిపోయిన తక్షణమే మహతి ఆడిటోరియం పైన ప్రోగ్రాం జరుగుతుంది, కింద సెల్లర్లో మనం ఉండేది.
ఈ సెల్లర్లార్లో ఉండేటప్పుడు మహతి ఆడిటోరియం పైన కొన్ని పాంప్లెట్స్ పెట్టారు. ఆ పాంప్లెట్స్లో ఏం పెట్టారు అంటే యోగా పైన, మెడిటేషన్ పైన ఎవరన్నా ధ్యానం గురించి చెప్తే 15,000 రూపాయలు ఇస్తామనేసి అని శ్వేతాభవనం అంటే టీటీడీకి అనుబంధమైనటువంటి శ్వేతాభవనంలో పెట్టడం జరిగింది. అంటే కొన్ని ఏది వాష్రూమ్స్ క్లీనింగ్ అని, యోగా పైన, అలాగే భోజనాలు సర్వీస్ పైన, ఇలా ఏదో కొన్ని వాటిపైన ఒక పాంప్లెట్ వదిలినారు వాళ్ళు. దాంట్లో అన్నీ చదివి యోగా, మెడిటేషన్ అనే దానిపైన నేనేం చేశానంటే ఆ 15,000 పైన కొట్టేసి ఫ్రీ అని రాసేసి నా సెల్ నెంబర్ రాసేసి శ్వేతాభవన్లో ఇచ్చేసాను. ఈ శ్వేతాభవన్లో ఎప్పుడైతే ఇచ్చానో 3 రోజుల తర్వాత నా సెల్లుకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి మరి యోగా పైన మీరు మాకు చెప్తారంటే డబ్బులు వద్దని ఫ్రీ అని రాశాను. డబ్బులు వద్దంటే ఫ్రీగా చెప్తామని చెప్పి మనం వెళ్ళాం. వెళ్ళేటప్పటికి అక్కడ దిండ్లు దుప్పట్లు వేసుకొని కూర్చోన్నారు అంతా. ఏమంటే యోగా అంటే కూర్చోబెడతారు, యోగా చేపిస్తారు కదా వాళ్ళు అనుకున్నారు. నేను చెప్పాను, సార్ మాది యోగా కాదు మెడిటేషన్ సార్ అని చెప్పడం జరిగింది వాళ్ళకి. అవునా, అది ఎలా వచ్చావో చెప్పని చెప్తే ఆ రోజు టీటీడీ ఎంప్లాయీస్ మొత్తం ఒక 300 మంది కూర్చున్నారు. వాళ్ళకందరికీ మనము మెడిటేషన్ గురించి చెప్పాం. ఎప్పుడైతే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగిందో దాన్ని ఇమీడియట్గా చెప్పడం జరిగింది. అలా రేపు వస్తావా అంటే రోజు క్రమం తప్పకుండా ఒక వారం రోజులు మనం చెప్తుండేటప్పటికి అప్పుడు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పిఆర్ఓ, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అంటే రవి గారు, తిరుమలలో శ్రీవారి సేవకులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా వచ్చి మీరు ధ్యానం చెప్తారా అని చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా చెప్తా. ఏ సంవత్సరంలో సార్? 2006 ఆగస్టులో జరిగింది ఇది. ఓకే, డన్. ఎప్పుడైతే ఆయన చెప్పాడో బ్రహ్మాండంగా చెప్తాం సార్ అని చెప్పినాం. ఆడ పొయ్యే ముందు పత్రిసారి ఒక కాన్సెప్ట్ వదిలినాడు. ఏమంటే ఉచ్ఛ్వాస జయ, నిశ్వాస విజయ, జయ విజయుల కలయికే ధ్యానము అనేసని ఆయన కాసెట్లు కొన్ని విన్నాను. ఒక్క తూరుగా శ్రీవారి సేవకులు 4,000 మంది ఉన్నారు కొండపైన. వాళ్ళల్లో నా పక్కన వచ్చి పిఆర్ఓ, పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు ఏమాత్రం అలా అన్నా కానీ ఇబ్బంది, చీఫ్ పిఆర్ఓ గారు, డిప్టీ వాళ్ళు అంతా కూర్చోన్నారు. ధ్యానం చెప్తాం కదా అనేసి మనం ఇదే మాదిరి పోయినాం. జుబ్బా గిబ్బాలు వేసుకుంటా ప్యాంటు షర్ట్ వేసుకొని ఎవరు గురువు వస్తారంటే మనం ప్యాంటు షర్ట్ వేసుకొని కూర్చొని శ్రీవారికి చెప్పుకున్నాం. ఆడ కూర్చొని మొట్టమొదట శ్రీవారి సేవకులకి ఉచ్ఛ్వాస జయ, నిశ్వాస విజయ పత్రిసారి ఏదైతే కాన్సెప్ట్లో మనకిచ్చినాడో అదే జయ విజయుల్ని గమనించడమే ధ్యానం అనేసి అని ఒక 45 నిమిషాలు మనం వాళ్ళకి ధ్యానం చెప్పడింది. 2006లో శుక్రవారము 4,000 మందికి. వా, అలా మీరు టీటీడీలోనే ధ్యాన ప్రచారం బిగినైంది 2006లో. అలా ప్రతి ఒక్క శుక్రవారం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని కన్సల్ట్ అయ్యి ప్రతి ఒక్క శుక్రవారం మనం పిలుస్తూ వచ్చారు. ఏమని శుక్రవారం మనము చెప్తాను. అప్పట్లో వాళ్ళు ఏం చేశారంటే పిఆర్ఓ గారు, మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా, కనీసం మేము బస్ పాసులన్నా ఇస్తామనంటే ఆ రోజు కూడా వాళ్ళకి అదే చెప్పాం. మా గురువు గారు మాకు జ్ఞానాన్ని ఇచ్చినారు, మా గురువు గారు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చినారు, మాకు కావాల్సిన ఐశ్వర్యాన్ని జ్ఞానం ద్వారా మేము సంపాదించడం జరిగింది, మాకు ఫ్రీగా చేస్తాం సార్, డబ్బు అయితే వద్దు సార్, మేము ఫ్రీగా చేస్తాం సార్ అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తిరుపతిలో ప్రతి మంగళవారము, శుక్రవారము 1000 మందికి కొత్త వారికి, ప్రతి బుధవారము 2 నుంచి 3,000 మందికి శ్రీవారి సేవకులకి తిరుమలలో, నెలకి 20,000 మందికి కొత్త వారికి. అంటే ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండరు. అలా 20,000 మందికి మనం నిలబెట్టేటప్పటికి తిరుపతిలో దేవస్థానం వారు యొక్క ప్రోత్సాహంతో శ్రీవారి సేవకులకి మనం ధ్యానం చెప్తున్నాము. ఈ ధ్యానం ఎంతవరకు పోయిందంటే ప్రతి ఒక్క పల్లెల్లోనూ ధ్యానం అనేది ప్రచారం. ఇప్పుడు శ్రీవారి సేవకు అన్ని వివిధ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి మొత్తం అదేంటి, అది తెలుగు రాష్ట్రాలే కాదు అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయినట్టే. వా, అప్పుడు సార్ ఏం చెప్పినాడు, దేవాలయాలే ధ్యానాలయాలు. సంగీత్ బాబు నువ్వు చూడన్నాడా, ఆయన చెప్పిన మాట నాకు ఎలిగేటప్పటికి 2 ఏళ్ళు పట్టింది. నాకు ఎందుకు ఈ బాధ్యత ఇచ్చినాడు అనేసి ఆ ప్రాజెక్టు ఈ రోజు కూడా నవ్వుతున్న భవిష్యత్తుగా ఈరోజు మన పిఎంసి ఛానల్ కూడా అద్భుతంగా దాన్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకు. ఇప్పుడు ఇదంతా మీరు ఫోన్లు, పాంప్లెంట్లు ఉన్న మాదిరిగా చేశారు సార్. పిఎంసి వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉంది, ప్రస్తుతం మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటో చెప్పండి చివరిగా. సార్, పిఎంసి వచ్చినాక ఇప్పటి వరకు సార్ చెప్తూ ఉంటారు, ఎవరెస్ట్ శిఖరాన్న మనం ఎక్కగలుగుతాం, కానీ నీ లోపలికి నీ ప్రయాణం అనేది చాలా కష్టము, దాన్ని శ్వాస మీద ధ్యాస పెడితేనే అది చేదుతాం అనేసని. అది ఎంత చెప్పినాడు. అలాగే ధ్యానం అనేది టీ తాగినంత సులువు అనేసని కూడా పత్రిసారి చెప్పడం ఉంది. ఆ మాదిరి పిఎంసి ఛానల్ అనేది మనకు వచ్చినాక ఇప్పుడు నవ్వుతో నా భవిష్యత్తుకి ఎలా ఉందంటే ప్రతి ఒక్కరిలోనూ
ఇప్పుడు మేము శ్రీవారి సేవకులకి చెప్తాం, నా గురించే చెప్తాను. చెప్పిన తక్షణమే వాళ్ళకి మనం ఏం చెప్తామంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎస్విబిసి ఛానల్ అనేది ఎలా ఉందో, మెడిటేషన్కి కూడా, ధ్యానం అనే దానికి కూడా పిఎంసి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉంది, దాన్ని చూసుకోండి అనేసి మనం ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాంలోనూ మనం చెప్తున్నాం. అలా మనం చెప్పేదే కాకుండా ధ్యానం అనేది తెలుసుకొని ఒకరోజు వదిలేసేవాడికి కూడా ఈ పిఎంసి ఛానల్ ద్వారా దాంట్లో చూసుకొని ఆరోగ్యవంతంగా అయిన వాళ్ళు నా దృష్టిలో దగ్గర ఒక 500 మంది ఉన్నారు సార్ పిఎంసి ద్వారా. వండర్ఫుల్. అంటే పిఎంసి వచ్చిన తర్వాత మీ ప్రచారం మరింత ఫాస్ట్ అయింది. వండర్ఫుల్ సార్. సో పత్రిజీ 2002లో ఉన్నత లోకాల ప్రయాణం అయిన తర్వాత నుండి పిఎస్ఎస్ఎం కానీ, మూమెంట్ కానీ, లేదా తిరుపతిలో కానీ ఎలా ఉంది సార్? సారు శరీరం వదిలినాడనే తప్ప సారు పక్కనే ఉండాడనేసని ఇప్పటి వరకు కూడా అన్ని ప్రదేశాలు అనుకుంటున్నారు. నేను కూడా అనుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు పత్రి సార్ లాగే కనపడుతూ ఉన్నారు. వండర్ఫుల్ సార్. సో సంగీత బాబు గారు, మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? భవిష్యత్ ప్రణాళిక, ఈరోజు తిరుపతిలో 7 రోజులు జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే, ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్యాశీస్సులతో, అలాగే పత్రి మేడం యొక్క దివ్యాశీస్సులతో పిఎస్ఎస్ఎం, పిఎంసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి 7 రోజుల కార్యక్రమము ఎందుకు జరుగుతుందనే దానిపైన నేను ఒక నిర్ధారణ ఇస్తాను. ఇది వీళ్ళల్లో వచ్చినటువంటి కోరిక కాదు. ఇక్కడ పిఎంసి వాళ్ళల్లో పిఎస్ఎస్ఎం వాళ్ళల్లో వచ్చినటువంటి మార్పు కాదు. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారే, ఆ పత్రి సార్ వారే ఎన్నుకొని వచ్చి పెడుతున్నటువంటి కార్యక్రమం ఇది. పత్రి సార్ ఏదైతే మనకు ఏ పిఎంసి ఛానల్, బీపీసీ ఛానల్లో వరకు వెళ్ళాలని ఆయన ఏదైతే చెప్పాడో దానికి రూపకల్పన తిరుపతి నుంచే మొదలవుతా ఉంది. ఇది 100% సత్యం. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలకి రూపకల్పన తిరుపతిలోనే జరిగిందని మీకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పిఎంసి ఛానల్ అక్కడ పెడుతున్నారంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఆ పత్రి సార్ ఆశీస్సులతో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దాంట్లో భాగంగానే నేను కూడా ఈ ప్రాజెక్టులో వైస్ చైర్మన్గా ఉండడానికి కూడా వాళ్ళు ఎన్నుకున్నటువంటి వ్యక్తినే. దాంట్లో భాగంగా ఈ పిఎంసి ఛానల్ని కూడా బీపీసీ ఛానల్ వరకు పోయేంత వరకు శ్రమ లేకుండా ఒక చీమ బియ్యపు గింజని ఎలా దానికన్నా శక్తిని మించి ఎలా అయితే మోస్తుందో అలా నేను కూడా ఈ పిఎంసి ఛానల్ని మోయడం కాదు, తీసుకుపోయే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇది మిత్రులారా, విన్నాం కదా ఒక పిరమిడ్ మాస్టర్ లైఫ్ స్టోరీ. ఎక్కడ జన్మించారు, ఎలాంటి ఫ్యామిలీ, ఎలా అట్రాక్ట్ అయ్యారు, ధ్యానము ఒక్క వ్యక్తి ద్వారా విన్న ధ్యాన సాధన అన్న ఒక పేరు కోసం, అది సాధన చేయడం కోసం 4 రోజులు తిరిగారు. మరి ఈరోజు మిత్రులారా, ధ్యానం అని కొడితే మీ చేతిలో ఉన్న మొబైల్లోకే వస్తుంది పిఎంసి ద్వారా. సో ఎక్కడి నుంచి ఎక్కడి జర్నీ. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారితో, వారి సాంగత్యంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్ని అద్భుతంగా నిర్వహించినటువంటి సంగీత బాబు గారి ఆధ్వర్యంలో జరగబోతుందంటే తిరుపతిలో ఇంకా మనం ఎంత భాగ్యవంతులం. మనందరం ఇంకా చేయాల్సింది ఏమీ లేదు, అక్కడికి వెళ్ళడం, పార్టిసిపేట్ చేయడం. సో ఇలాంటి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానాన్ని రికార్డ్ చేసి ప్రపంచానికి అందించడం కోసమే పిఎంసి ప్రారంభమైంది. సో దీన్ని బలోపేతం చేయడం కోసం మరిన్ని యజ్ఞాలు, అంటే ఈ యజ్ఞంతో ప్రారంభమవుతుంది. అందరూ పాల్గొనాలని కోరుకుంటూ, సంగీత బాబు లాంటి గ్రేట్ పిరమిడ్ మాస్టర్లను మనం కలుసుకొని ఇలాంటి అనుభవాలు వినబోతున్నాం. సో అంతవరకు సెలవు. మరొక కార్యక్రమంలో మరొక అనుభవంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.